చూడండి ఫోన్లో షేర్ అవుతుందా? షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? అవట్లేదా? వినిపిస్తుందా వాయిస్? అది కాదు, స్టాప్ షేరింగ్. స్టార్ట్ చేసేనా? మన 25. ఇంకా ఉన్న 25 వచ్చారు, 28 ఓకే. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వాయిస్ వస్తుందా? గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ప్రీవియస్గా మనం స్టాప్ చేసి యూనిట్ 1లో మనం స్టాప్ చేసిన పాయింట్ వచ్చి టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్. Typical embedded system, we have discussed about the core. What is meant by typical embedded system? System for which we need the minimum components or the basic components for the development of an embedded system of any application. ఏదైనా అప్లికేషన్కి చెందియచ్చు. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ మనం కేటగరైజ్ చేసుకున్నాం డిపెండింగ్ అపాన్ ద కన్జ్యూమర్ నీడ్స్, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్, డిపెండింగ్ అపాన్ ద యూసేజ్ ఆఫ్ పీపుల్. అంటే అది అవసరం బట్టి ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటుంది. దానికి రిలేటెడ్గా ఒక బేసిక్ డిజైన్ అంటే దానికి ఒక ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ద ప్రాసెసింగ్ అనేది ఉండాలి. సో ఆ ప్రాసెసింగ్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏది ఉండాలి, సాఫ్ట్వేర్ ఏమి ఉండాలి అనేది డిసైడ్ చేసుకునేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, ఇది టిపికల్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే వ్యూలోకి రావాల్సింది ఇన్పుట్ పారామీటర్స్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ప్రాసెసింగ్ ఏంటి. ఆ ప్రాసెసింగ్ బ్లాక్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్లో ఏది యూస్ చేస్తాం, సాఫ్ట్వేర్లో ఏది యూస్ చేస్తాం. దీని గురించి నేను ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాను. We have started with our core of the embedded system. We have divided core of the embedded system. The first important element is processor. Processor we have divided into, not divided, the processor is been categorized. Dividing ante mana kosam, mana convenient kosam manam divide chesukodam. Categorized ante oka processor basically ga ee 4 parts ga we categorize depending upon the needs kavalsina processor ni manam enchukuntam. Clear? So first one, general purpose processor or general purpose domain related processors వచ్చి microprocessors, microcontrollers and digital signal processors. అలాగే సెకండ్ వన్ ఈజ్ యువర్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అందుకే అక్కడ మీకు వాట్ ఈజ్ అన్ ఐసీ. ఓకే, ఐసీలో డిఫరెంట్ అంటే హౌ ఇట్ కమ్స్, హౌ ఇట్ రిలేట్స్ ఫర్ ద ఎంబెడెడ్ సిస్టమ్, దాని గురించి చెప్పాను. నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్. అంటే డిజిటల్ సర్క్యూట్. డిజిటల్ సర్క్యూట్ అంటే ఏంటి, డిజిటల్ సర్క్యూట్స్లో ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ ఎలా కనెక్ట్ అవుతాయి ఆర్ ఎలా కొరిలేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మీకు పిఎల్డీస్లో చూశారు. అండ్ లాస్ట్ వీ హ్యావ్ ఎండ్ అప్ విత్ సిఓటిఎస్, దట్ ఈస్ కమర్షియల్ ఆఫ్ ద సెల్ఫ్ కాంపోనెంట్.
క్లియర్. సో ఈ కమర్షియల్ ఆఫ్ ద సెల్ఫ్ కాంపోనెంట్స్కి పైన ఉన్న వేరే 3 వాటికి కంపేర్ చేస్తే COTS హోల్డ్స్ గుడ్. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బెటర్ ఇంటిగ్రబిలిటీ అండ్ ఇంటర్పోర్టబిలిటీ. క్లియర్. ఈ 2 టర్మ్స్ మీకు గుర్తుంచుకోవాలి. మీకు మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా COTS మీద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, it provides, COTS అనేది it provides better integrability. What is meant by integrability? The combination or the common factor. ఇంటిగ్రేషన్ ఏం చేస్తాం? కామన్. సో వీ ఫైండ్ అవుట్ ద కామన్ ఏరియా. ఎందుకు కామన్ ఏరియా? మనకు ఎంబెడెడ్ సిస్టంలో అంత వాస్ట్గా తీసేసుకునే దానికన్నా ఏదైతే మనకి హెల్ప్ అవుతుందో ఆ కామన్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఆ COTSలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే అది మీకు కంప్యూటర్ నెట్వర్క్స్కి రిలేట్ అవుతుంది. ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదండి, మీరు ఆల్రెడీ చదివారు. డిఫరెంట్ లేయర్స్, అప్లికేషన్ లేయర్, ఫిజికల్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఇలా డిఫరెంట్ లేయర్స్ని TCP/IP ప్రోటోకాల్స్ అంటారు. వాటిల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఇవన్నీ కూడా COTSలో దిస్ వన్ COTS ఇట్ ప్లేస్ అ మెయిన్ రోల్. క్లియర్. అందుకనే COTS it is being adapted because of its first character. It is having interportability and integrability. ఈ రెండిటి ఫీచర్స్ నుంచి ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ IoT పర్పస్. IoT ఎందుకంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, మీకు వినే ఉంటారు ఇదంతా. ఐఓటీని మనం తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అయ్యేది ఏంటి? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా పాసిబిలిటీ ఉంటుంది? బై నెట్వర్క్ యాక్సెస్. అంటే మనకు తీసుకున్న డేటా మొత్తం కూడా సెక్యూర్డ్గా ఒక చోట ఉంచుకోవాలన్నమాట. ఆ తీసుకున్న డేటాలో ఎప్పుడు ఏది కావాలి అనేది వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కామన్ పార్ట్. దాన్ని ఎప్పటికప్పుడు రెకలెక్ట్ చేసుకోవాలా, దాన్ని ప్రైమరీ సెకండరీగా డివైడ్ చేసుకుని కంటిన్యూస్గా యూస్ చేసే డేటాని ప్రైమరీలో పెట్టుకుని మనకి ఎప్పుడైతే కావాల్సి వస్తో రికవర్ అంటే సెకండరీ సబ్ కాంపోనెంట్స్ యూస్ చేసే డేటాని సెకండరీలో పెట్టుకుని ఇలా డిఫరెంట్, అంటే ఇది ఒక అప్లికేషన్ మీరు డెప్త్గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. సో COTS అనేది ఇంపార్టెంట్ 2 points. First one, it is having high interportability and integrability. Second one, it is used for digital transformations. How come? ఎలా అంటే ఆ TCP/IPలో యూస్ చేసే నెట్వర్క్ లేయర్స్ని నెట్వర్క్ యాక్సెసింగ్కి హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. క్లియర్. ఐ థింక్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. సో దిస్ ఇస్ అబౌట్ యువర్ కోర్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్. ప్రాసెసర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ ఐఎమ్ రికలెక్టింగ్, ఎందుకంటే ఈరోజు ఐ డిస్కస్ అబౌట్ ద సెన్సార్స్, యాక్చువేటర్స్. మనం ఫస్ట్ నుంచి కూడా సెన్సార్, యాక్చువేటర్ అని అంటున్నాం కదా, ఇవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుని వి గో విత్ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్. క్లియర్. సో ప్రాసెసర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఎసెన్షియల్ యూనిట్స్ ఏంటంటే, ఏ ప్రాసెసర్ అయినా తీసుకోండి, ఐదర్ ఇట్ ఈస్ అ జనరల్ పర్పస్ ప్రాసెసర్, ఐదర్ ఇట్ ఈస్ అ అప్లికేషన్ స్పెసిఫిక్ ఆర్ సింగిల్ యూజర్ స్పెసిఫిక్, ఏదైనా సరే 2 ఎసెన్షియల్ యూనిట్స్ అనేవి కామన్గా ఉండాలి. ఏంటవి? కంట్రోల్ యూనిట్, ఎగ్జిక్యూషన్ యూనిట్. అలాగే 2 ఆపరేషన్స్ ఏంటవి? ఫెచ్, ఎగ్జిక్యూట్. ఇవి కామన్గా ప్రాసెసర్లో ఉండే మినిమం రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా ఇంకా ఏం కావాలి అనేది అప్లికేషన్ బట్టి మనం యాడ్ చేసుకుంటూ పోతాం. క్లియర్. సో అదే ఆ ప్రాసెసర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్ అండ్ DSPs. దీంట్లో మీకు క్లాసిఫికేషన్ కూడా చెప్పాను. హౌ ద డిజిటల్ సర్క్యూట్ డిఫర్డ్ ఫ్రమ్ మైక్రో ప్రాసెసర్ అండ్ హౌ అ మైక్రో ప్రాసెసర్ డిఫర్డ్ ఫ్రమ్ మైక్రో కంట్రోలర్. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్, చాలా బాగా గుర్తుంచుకోవాలి మీరు. మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అండ్ డిజిటల్ సర్క్యూట్. ఫస్ట్ డిజిటల్ సర్క్యూట్ తీసుకోండి, ఎందుకంటే సింగిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ అప్రిషియబుల్. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీస్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్స్ వెరీ అప్రిషియబుల్. సో ఫ్యూచర్ రీసెర్చ్ కూడా మనకి డిజిటల్ మీద ఎక్కువగా, డిజిటల్ని ఎందుకు తీసుకుంటున్నాం? వీ కెన్ ఆప్ట్ ఐదర్ 1 ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయితే 1, లేకపోతే 0. కాన్ఫిడెంట్గా ఏదో ఒక లెవెల్ మనం స్పెసిఫిక్గా చెప్పేస్తున్నాం. అదే అనలాగ్లో వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అనేది చెప్పడానికి కొంచెం ప్రాబబుల్గా, అంటే ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ కంపేర్ టు డిజిటల్. అలాగే సెక్యూరిటీ, సేఫ్టీ, కాంప్లెక్సిటీ ఇలాంటివన్నీ కూడా డిజిటల్తో పోల్చుకుంటే, అనలాగ్తో పోల్చుకుంటే డిజిటల్ ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. క్లియర్. సో అందుకే డిజిటల్ నుంచి మైక్రో ప్రాసెసర్, అగైన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ ఐసీకి మనం ముందుకు వెళ్ళేటప్పుడు అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో హౌ కమ్ ద ఐసీస్ ఆర్ బీన్ అప్లికబుల్. అంటే వాటిలో ఒక చిన్న సిస్టంలో సబ్ సిస్టమ్స్ ఆర్ సబ్ మాడ్యూల్స్ చాలా ఉంటాయి. ఒక చిన్న ఐసీని బేస్ చేసుకుని ద హోల్ అప్లికేషన్ ఈజ్ నాట్ బీన్ కేటగరైజ్డ్. క్లియర్. సో ఇవన్నీ కూడా
మనం ఒక ఐసీ కాడ నుంచి స్టార్ట్ చేసి హౌ ద ఐసీ ఈస్ బీన్ యూస్డ్ ఫర్ కంప్యూటేషన్. ఇప్పుడు ఒక చిన్న కంప్యూటేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి, ఆ కంప్యూటేషన్ ఆపరేషన్కి ఏవేవి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఓకే, ఆ ఇన్వాల్వ్మెంట్ కంప్యూటేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం ఒక పాయింట్ అయితే, చేసిన ఆపరేషన్ని సేవ్ చేసుకోవడం రెండో ఇష్యూ, అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైతే సేవ్ చేసామో దానికి కంటిన్యూటీ మెయింటైన్ చేయడం మూడో ఇష్యూ. ఇలా అన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. క్లియర్? సో దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్. సో కంపేర్గా మనకి ప్రోగ్రామబుల్ డివైసెస్, ఒక ప్రోగ్రామబుల్ అండ్ నాట్ ప్రోగ్రామబుల్ డివైస్ తీసుకోండి. ఇది ప్రోగ్రామబుల్ అవుతుంది అని అంటే వి ఆప్ట్ ఇట్. ఎగ్జాంపుల్ మనము సిడి తీసుకుందాం. సిడికి ఏమయ్యేది, అక్కడ ప్రోగ్రామబుల్ చేయడం కుదరదు. ఏదైతే మనం డేటా తీసుకుంటామో నెట్లో నుంచి సిస్టంలో నుంచి సేవ్ చేసుకోవాల్సింది జస్ట్ వీ ట్రాన్స్మిటింగ్. ఆ డేటాని తీసుకుంటున్నాం, అలాగే ఆ సిడీలో ఉన్న డేటాని రీడ్ చేసుకోవడానికి. అదే కానీ మళ్ళీ మోడిఫై చేసుకుని మళ్ళీ పెట్టుకోవడం, కానీ ఉన్నదాన్ని మోడిఫై చేయడం అనేది కుదరదు. అదే పెన్ డ్రైవ్ తీసుకోండి, ఉన్న డేటాని మళ్ళీ మోడిఫై చేసి సేమ్ ఫైల్, అంటే రిపిటేషన్ ఆఫ్ ద డేటా కంపేర్డ్ టు సిడి, పెన్ డ్రైవ్ ఇస్ బెటర్. క్లియర్? అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈజ్ యోర్ COTS. నేను చెప్పాను కదా, ఇదే మీకు మెటీరియల్లో కూడా ఇస్తాను. These are the 4 important points. I have already been discussed about the integration and interportability, and also related to the digitalization, that is your application specific integrated circuit. Those are the programmable logic devices. Okay, so they are COT compared to ఏదైతే మనం 5 points discuss చేసుకున్నామో, we end up with COTS because ఎందుకంటే digitalization అనేది important factor కాబట్టి we end up in this commercial of self components. Now ఈ రోజు క్లాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదంతా మనం పాత ప్రీవియస్ క్లాసెస్ అన్ని రికలెక్ట్ చేసుకున్నాం. నవ్ వి గో విత్ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్. ఇది బేసిక్ డెఫినేషన్ మీరు యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోవాలండి. ఓకే, వీటిల్లో మీరు ఎలాంటివి కూడా మిస్ చేసుకోకూడదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూడండి. సెన్సార్ స్లోగా చెప్తాను, వినండి. సెన్సార్, a sensor is a transducer device. ఫస్ట్ ట్రాన్స్డ్యూసర్ మనం చదువుకున్నాం ఇప్పటి వరకు కోర్. ఇప్పుడు మీరు 4th ఇయర్ కాబట్టి ప్రీవియస్గా కూడా ఈ ట్రాన్స్డ్యూసర్, ట్రాన్స్ఫార్మర్ ఇలాంటివన్నీ కూడా మీకు వస్తూనే ఉన్నాయి. వాట్ డస్ ద ట్రాన్స్డ్యూసర్ డూ? ఇట్ ఈస్ అ కన్వర్టింగ్. ఇట్ కన్వర్ట్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏం కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ? సెన్సార్లో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫర్ ఎనీ మెజర్మెంట్ ఆర్ కంట్రోల్ పర్పస్. సో ఎనర్జీ అనేది ఏదైతే కన్వర్ట్ చేస్తుందో ఇట్ షుడ్ బి ఆఫ్ పర్టికులర్ మెజర్మెంట్ అండ్ దట్ షుడ్ బి యూస్డ్ ఫర్ కంట్రోల్ పర్పస్. అర్థమైందా? ఏ ఎనర్జీ అయితే ట్రాన్స్డ్యూసర్ సెన్సార్ ద్వారా ట్రాన్స్డ్యూసర్ కన్వర్ట్ చేస్తుందో it should be of a particular energy or the particular measurement where it should be of a control purpose. Controlling కుదిరేటట్టుగా measurable quantity ని ఎంచుకున్నప్పుడు that is the whole task is being performed by a sensor. Okay, the two lines as it is గా represent చేయాలి మీరు ఈ point of time లో. Sensor is a transducer device that converts energy from one form to another form. Condition ఏంటి? It should be of any measurement or control purpose. That is the condition. This is your work done. Ela work done chestundi ante this is the condition need to be kept in view while this process is being done. Clear? This is your actuator. Ippudu sensor gurinchi chusaru kada. Actuator chudandi, it is a form of energy device or the form of transducer device which converts signals to a corresponding physical. Ikkada this is your measurement data అని measurement form లో తీసుకుంటాం. ఇక్కడ the data is represented in the form of physical action. రెండిటికి ట్రాన్స్డ్యూసర్ డివైసే పనిచేస్తుంది, కానీ అక్కడ వచ్చేటప్పటికి మెజర్మెంట్ వైజ్ ద డేటా మెజర్మెంట్ వైజ్ ఉంటుంది. ఇక్కడ ద డేటా షుడ్ బి రిలేటెడ్ టు ద ఫిజికల్ మోషన్, అంటే ఫిజికల్ యాక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో సింపుల్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే యాక్చుయేటర్ యాక్ట్స్ యాజ్ అన్ అవుట్పుట్ డివైస్. Sensor acts as an sometimes input device గా యాక్ట్ చేస్తుంది, sometimes output device, కానీ యాక్చుయేటర్ అనేది పర్ఫెక్ట్లీ ఇట్ యాక్ట్స్ as an output device. క్లియర్? సో ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో రిప్రజెంట్ చేయండి, మీకు రిపీట్ చేస్తాను. ప్రాబబుల్గా ఈ క్లాస్ ఇంకొక క్లాస్ ఈ వీక్ కల్లా మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఈ ఫస్ట్ యూనిట్ మీరు ఆల్రెడీ ఏదైనా చదివి ఏదైనా డౌట్స్ అనిపిస్తే మాత్రం నాకు వెంటనే అడగండి. This is about your sensor and this is about your actuator. Clear? The first point, the sensor is a transducer. Actuator is also a transducer. And sensor nunchi information అనేది it will be measured for controlling purpose.
and here it will be represented in terms of physical action. Clear? It will be measured in the form of controlling purpose, and actuator, it will be represented in the form of physical action. So actuator acts as an output device. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ పాయింట్ ఆఫ్ టైంలో? చాట్ బాక్స్లో రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోమంటారా? ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్. Now we enter into communication interface. మీరు సిలబస్లో చూసుకుని ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, సిలబస్ పేపర్ చూసుంటే. సో కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ఫేసింగ్? మీరు ఎంపీఎంసీలో కూడా వినే ఉంటారు. వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్ఫేసింగ్? అ ఛానల్ టు రిప్రజెంట్ ద డేటా. ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. సింపుల్గా తీసుకోవాలంటే ఇంటర్ఫేసింగ్ ఈజ్ డన్ త్రూ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏం చేస్తుంది? కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అడగడానికి, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి we need to have some interfacing. Clear? సో ఆ ఇంటర్ఫేసింగ్ అనేది మన ఎంబెడెడ్ సిస్టంలో ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసింగ్ 2 ఫార్మ్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. ఈ వర్డ్స్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి, మీరు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వినండి, కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసే మీ సెకండ్ యూనిట్కి లింక్ అయ్యే పాయింట్. క్లియర్? మీ సెకండ్ యూనిట్ వచ్చేసి ఏంటండి? హార్డ్వేర్. ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆ ఎంబెడెడ్ సిస్టమ్ హార్డ్వేర్ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు హార్డ్వేర్లో ఏముంటాయండి? ఎంబెడెడ్ సిస్టంలో హార్డ్వేర్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఇప్పుడు ఎలా వచ్చింది? ఫస్ట్ ఈజ్ యువర్ ఇన్పుట్, నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రాసెసింగ్ బాక్స్, నెక్స్ట్ ఈజ్ యువర్ అవుట్పుట్. ఓకే, సో ఇన్పుట్లో సెన్సార్స్ ఉంటాయి, అవుట్పుట్లో యాక్చువేటర్స్ ఉంటాయి. మరి ప్రాసెసింగ్ బాక్స్లో ఏముంటాయి? ప్రాసెసింగ్ బాక్స్లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్లో ఉన్న ఏదైతే మనం డివైసెస్ అలా పాయింట్అవుట్ చేస్తాం కదా, ఆ డివైసెస్ని అంటే సబ్ బోర్డ్స్, హార్డ్వేర్ డివైసెస్లో ఉన్న బోర్డ్స్ని దే నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. కమ్యూనికేట్ అయితేనే కదా మనకు టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కమ్యూనికేట్ అవ్వాలి అంటే వీ నీడ్ సమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. క్లియర్? అన్నిటికీ అవసరం ఉండదు, కానీ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ని మనం డంప్ చేసుకుంటే ద ప్రాసెసింగ్ విల్ బి డన్ ఈజీలీ. ఓకే, సో ఈ ప్రాసెసింగ్ అనేది హార్డ్వేర్లో జరగాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ద కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ వచ్చి 2 ఫార్మ్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, external communication interface. Clear? So on board communication interface ni kuda ఇంకా మనం అనాలంటే we call it as a device or board level communication interface. ఈ డిఫరెంట్ నేమ్స్ గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకంటే ఎగ్జామ్లో మిమ్మల్ని బోర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అంటే అదేదో కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ మనం చదవలేదు అనుకుంటారు. మనకు ఉన్నవి కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ రెండేనండి. ఒకటి వచ్చి ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. ఓకే, బీ క్లియర్, ఫోకస్ చేయండి, ఇది చాలా క్లియర్గా ఉండండి పేర్లతో. ఈ నేమ్స్లో మనం క్లారిటీ లేకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేదో మనం చదవలేదు అనుకుని ఎన్నో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అలా వదిలేసి వచ్చేస్తాం. సో ఈ నేమ్స్ ఎప్పుడైతే మల్టిపుల్ నేమ్స్ ఉంటాయో యూ నీడ్ టు బీ వెరీ మచ్ క్లియర్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, ఆర్ దాన్ని ఏమంటారు? డివైస్ ఆర్ బోర్డ్ లెవెల్. అలాగే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ వి కాల్ ఇట్ యాజ్ ద ప్రోడక్ట్ లెవెల్. ఇప్పుడు చూడండి, డివైస్, బోర్డ్ లెవెల్, దిస్ ఇస్ యువర్ ప్రోడక్ట్ లెవెల్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ద కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేవి ఇప్పుడు మనం వి డివైడ్ ఇంటూ డివైస్, బోర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అండ్ ప్రోడక్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఈ స్లైడ్ నుంచి నెక్స్ట్ వెళ్తున్నాను. నా ఇప్పుడు ఇంకా డెప్త్గా ఆన్ బోర్డ్ అన్నాను కదా, ఆన్ బోర్డ్ అంటే ఏంటి? డివైస్, బోర్డ్ లెవెల్. గుర్తుంచుకోండి, ఆన్ బోర్డ్ అంటే డివైస్, బోర్డ్ లెవెల్. ఇప్పుడు ఈ ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్లో మనం ఇంకా డెప్త్గా వెళ్తుంటే హౌ ద ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్, ఆన్ బోర్డ్లో డివైస్ అండ్ బోర్డ్ లెవెల్లో ఇంకా ఏమేమి వస్తాయి. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ఫేసెస్. ఇది సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, ఇది మాత్రమే ఫిక్స్ అవ్వక్కర్లేదు, ఇంకా చాలా ఉంటాయి. మనం తీసుకునే బేసిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ డివైస్, బోర్డ్ లెవెల్ ఆర్ ఆన్ బోర్డ్. 3 పేర్లండి: ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, డివైస్, బోర్డ్ లెవెల్. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, I2C. దీనికి ఎలా ఉంటాయి నెక్స్ట్ మీకు ఫిగర్స్ చూపిస్తాను.
ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, సీరియల్ పెరిఫెరల్, ఓకే ప్యారలల్గా వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ యువర్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఎలా ఉంటుందంటే ఇవన్నీ మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఫిగర్స్ గుర్తుంచుకోకర్లా, మనం సెకండ్ యూనిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ దీని గురించి ఇంకా డెప్త్గా చెప్తాను. జస్ట్ విజువలైజ్ చేయండి. ఫస్ట్ యూనిట్లో మీరు ఇంతవరకు రాస్తే చాలండి. ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్స్ ఇంతవరకు. సెకండ్ యూనిట్లో మీకు చెప్పాను కదా, వి గోయింగ్ టు హార్డ్వేర్. అక్కడికి వచ్చేటప్పటికి ఈ సర్క్యూట్ డ్రా చేయాల్సి వస్తుంది. నేను ఈ సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ మీకు క్లారిటీగా ఇన్ డెప్త్గా చెప్తాను. ఈ పాయింట్లో మీకు తెలుసుకోవాల్సింది ఈ 5 పాయింట్స్, ఇవి గుర్తుంచుకోవాలి. సో ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, యూ విల్ బీ హ్యావింగ్ సమ్ మైక్రో కంట్రోలర్. ఈ పాయింట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ విల్ బీ హ్యావింగ్ సమ్ మైక్రో ప్రాసెసర్స్ ఆర్ మైక్రో కంట్రోలర్స్. ప్రాసెసర్లో 3 అని చెప్పాను కదా, ఏంటి అవి? మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్ అండ్ డిఎస్పి. అది కాకుండా ఇంకో 4 కూడా చెప్పాను నిన్న, ఎంబెడెడ్ ప్రాసెసర్. ఓకే, సో దిస్ వన్, ఇది మాస్టర్ అండి, ఇవి స్లేవ్స్. మాస్టర్ స్లేవ్ ఏం చేస్తుంది? మాస్టర్ ఏదైతే డిసైడ్ చేస్తుందో స్లేవ్ అయి ఫాలో అయిపోతున్నాయి. మనం ఆల్రెడీ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్లో కూడా చూసాం. సేమ్ అంతే. మాస్టర్ అనే పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, ద ప్రాసెసర్ ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది డిసైడ్ చేసింది I2C డివైసెస్ ఆర్ ద సీరియల్ కమ్యూనికేషన్ డివైసెస్ ఫాలో అవుతాయి అన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ వన్ ఈజ్ యువర్ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, serial peripheral interface. This is your serial peripheral interface. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఒకటి యాక్టివేట్ అవ్వగానే ఆటోమేటిక్గా మిగతావి కూడా యాక్టివేట్ అయిపోతున్నాయి. ఎలా యాక్టివేట్ అయిపోతున్నాయి? బికాస్ ఆఫ్ క్లాక్. సీరియల్ కమ్యూనికేషన్ అనేది క్లాక్ సిగ్నల్స్ ద్వారా మిగతావన్నీ మాస్టర్ వన్స్ యాక్టివేట్ అవ్వగానే ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ సైమల్టేనియస్లీ టు అదర్ స్లేవ్స్. ఒకటి తర్వాత ఒకటి యాక్టివేట్ అవ్వకుండా మాస్టర్ నుంచి డైరెక్ట్గా it will initiate the other sleeves. This is called as a serial communication interface. Okay, ఈ figure. Next is your UART, universal asynchronous transmitter receiver. ఇలా ఉంటుంది figure. Global positioning system and not global positioning, general processors and microcontrollers. Okay, next is your single wire. దీంట్లో కూడా ఇదిగోండి మైక్రో కంట్రోలర్స్, ఇలా వైర్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. దెన్ ఈజ్ యువర్ ప్యారలల్ కమ్యూనికేషన్. మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సీరియల్ ప్యారలల్. దానికి మనం ఈడీసీలో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సీరియల్ బల్బ్స్, ప్యారలల్ బల్బ్స్ ఎలా గ్లో అవుతాయి? సీరియల్ అండ్ ప్యారలల్ బల్బ్స్ ఎలా గ్లో అవుతాయి? సీరియల్ వన్ ఆఫ్టర్ ద ప్యారలల్ ఎట్ అ స్ట్రెచ్. ఓకే, ప్యారలల్ ఎట్ అ స్ట్రెచ్, సీరియల్ ఒకటి తర్వాత ఇంకొక దానికి లింక్. ఇక్కడ ఎగ్జాంపుల్ కావాలంటే దిస్ వన్. సెండర్ ట్రాన్స్మిట్ చేయంగానే ఇమ్మీడియట్గా రిసీవర్ అన్నీ రిసీవ్ చేసేసుకుంటుంది. ప్యారలల్. సీరియల్లో ఏం జరుగుతుంది? ఒక ట్రాన్స్మిట్ చేస్తుంది, నెక్స్ట్ రెండో బిట్ ఇంకొకసారి, మూడో బిట్ ఇంకొకసారి, అలా. ఓకే, నౌ వి గెట్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇక్కడే కదా మనం స్టాప్ చేసాం, దిస్ వన్. ఇప్పుడు ఈ 5 ఫిగర్స్ మీకు నేను చూపించాను. ఫస్ట్ వన్ ఈజ్ I2C, నెక్స్ట్ ఈజ్ యువర్ SPI, నెక్స్ట్ ఈజ్ యువర్ UART, వన్ వైర్ ప్యారలల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నేను 5 ఫిగర్స్ మీకు చూపించాను. క్లియర్? దెన్ I2C ఇందాక నేను చెప్పాను కదా, హౌ ఇట్ ద మైక్రో కంట్రోలర్ మాస్టర్ అనేది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అ సింక్రోనస్. సింక్రోనస్కి అసింక్రోనస్కి డిఫరెన్స్ ఏంటి? సింక్రోనస్లో క్లాక్ సిగ్నల్స్ ఒకటి యాక్టివ్ అయితే మిగతా అన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. అసింక్రోనస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాక్ మీద డిపెండ్ అవ్వదు. క్లియర్? క్లాక్ సిగ్నల్ అనేది ఉండదు, క్లాకింగ్ అనేది ఉండదు. అసింక్రోనస్. సింక్ అంటే we should have a proper sync అంటారు. అంటే we should have a proper interfacing. ఎలా కుదురుతుంది? క్లాక్ సిగ్నల్ ద్వారా. ట్రిగర్. క్లాక్ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రిగరింగ్. సో I2C ఈజ్ a ట్రిగరింగ్. ఇట్ ఈస్ ఇక్కడ ట్రిగరింగేగా. ఏం ట్రిగరింగ్ ఎలిమెంట్? మాస్టర్. మాస్టర్ అనేది ట్రిగర్ చేస్తుంది. ట్రెండ్ అయ్యా అనగానే స్లేవ్స్ అన్ని ఫాలో అయిపోతున్నాయి. క్లియర్? So it is a bidirectional, half duplex, and these are the features of this. ఇది bidirectional. ఇవన్నీ కూడా మీకు నేను సెకండ్ యూనిట్లో చెప్తాను. ఈ పాయింట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ 5 పేర్లు, ఆ నేమ్స్, అండ్ ఆల్సో హౌ డస్ ద సిస్టమ్ లుక్, అవి ఎలా కనబడుతున్నాయి అనేది ఇలా మీరు గుర్తుంచుకుంటే చాలు. దాని గురించి మనం సెకండ్ యూనిట్లో మళ్ళీ రికలెక్ట్ చేసుకుందాం. అక్కడ ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. I2C గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీస్ ఆర్ ద ఫీచర్స్.
దోస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అలా చెప్తాను. అలా మళ్ళీ మనం ఒక్కొక్కటి I2C గురించి, SPI గురించి, UART గురించి, వన్ వైర్ అండ్ ప్యారలల్ ఇంటర్ఫేస్, ఈ 5 అంటే ఇవి మాత్రమే కాదు, వి డిస్కస్ దీస్ 5. ఓకే, మీరు బుక్స్లో చూస్తే ఇవి కాకుండా ఇంకా ఉంటాయండి, అయ్యో ఆన్బోర్డ్ అనుకోకండి, చాలా ఉంటాయి. అప్లికేషన్ బట్టి డివైస్ లెవెల్, ప్రోడక్ట్ లెవెల్లో మారిపోతూ ఉంటుంది. దానికి రిలేటెడ్గా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో నా రెండోది ఏంటి, దిస్ ఈజ్ యువర్ డివైస్ బోర్డ్ లెవెల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఇదండి, ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ యువర్ ప్రోడక్ట్ లెవెల్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. ఓకే, సో ప్రోడక్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ ఆర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్లో మనం యూస్ చేసుకునేవి సమ్ ఆఫ్ దెమ్, ఇది కూడా సమ్ ఆఫ్ దెమ్. RS-232 మీరు చూసే ఉంటారు, టెలిఫోన్కి వెనక స్లాట్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఒకసారి చూడండి, RS-232 అని ఉంటుంది. యూనివర్సల్ సీరియల్ బస్, USB, ఫైర్ వైర్, ఇన్ఫ్రారెడ్, బ్లూటూత్, ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్ ఏంటి. ఇప్పుడు సపోజ్ బ్లూటూత్ తీసుకున్నాం, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బ్లూటూత్. బ్లూటూత్ యొక్క ఫీచర్స్ ఏంటి, తక్కువ కాస్ట్, తక్కువ కవరేజ్, క్లియర్, డేటా కూడా సెక్యూర్డ్గానే ఉంటుంది. కానీ వాట్ ఈస్ మెంట్ బై ద ఏరియా కవరేజ్ ఆఫ్ బ్లూటూత్, అలాగే దాని యొక్క కాస్ట్, అవన్నీ కూడా మనకి తక్కువ కాబట్టి వి గో విత్ బ్లూటూత్. అది అప్లికేషన్ బట్టి, సపోజ్ అప్లికేషన్ మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనుకోండి, బ్లూటూత్ కన్నా కూడా బెటర్గా ఉండాలి అంటే వి గో విత్ వైఫై. నెక్స్ట్ ఇంకా మన అప్లికేషన్ ఇంకా సెక్యూర్డ్గా, కాంప్లెక్సిటీ పెరగాలి, ద అప్లికేషన్, ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వి ఆప్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. అర్థమైందా, ఎక్స్టర్నల్ ఆర్ ప్రోడక్ట్ లెవెల్ ఇంటర్ఫేసింగ్ని మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు మన వ్యూలో దృష్టిలో ఉండాల్సింది అప్లికేషన్. మనం చిన్న అప్లికేషన్కి జిగ్బీ, వైఫై లాంటివి చేసామనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా పర్పస్ సాల్వ్ అవుతుంది, కానీ అంత రిసోర్సెస్ దానికి వాడక్కర్లా. సో దాని కెపాసిటీ బట్టి, అప్లికేషన్ బట్టి వీ నీడ్ టు సెలెక్ట్. ఆ సెలెక్టింగ్ అనేది హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్. ఈ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్నే తీసేసి IoT రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఎంబెడెడ్ సిస్టంలో ఆ సెలెక్టింగ్ అనే పాయింట్ అంటే ఐదర్ వీ నీడ్ టు గో ఫర్ డివైస్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసా, ప్రోడక్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసా అనేది మనం సెలెక్ట్ చేస్తాం, హ్యూమన్ సెలెక్ట్ చేస్తారు అప్లికేషన్ బేస్ చేసుకుని. అక్కడ వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ దీని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ సెలెక్టింగ్ కూడా మాన్యువల్గా తీసేసి మెషిన్ ఇంటర్ఫియరెన్స్ చూసుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే మాన్యువల్గా వీ విల్ బి హ్యావింగ్ సమ్ ప్రెషర్స్, ఏదో ఒకటి మెంటల్ ఆర్ ఫిజికల్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసుకుని హ్యూమన్ ఇంటర్వెన్షన్ రిమూవ్ చేసుకుని ఎప్పుడైతే IoT రీప్లేస్ చేసేస్తుందో ద హ్యూమన్ ఇండివిజువాలిటీ అనేది దాంట్లో ఉండకుండా చూసుకుంటున్నాం అనమాట. దానివల్ల పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, రిలయబిలిటీ పెరుగుతుంది, ఓకే, సిస్టమ్ అక్యురసీ పెరుగుతుంది. ఇలా అన్నిటికీ కూడా పాసిబిలిటీ ఉంది. మేబీ అన్నిట్లో అప్లికబుల్ అవ్వకూడదు, సో డిపెండింగ్లీ వీ నీడ్ టు సెలెక్ట్. ఎప్పటికప్పుడు అండి కండిషన్స్ అప్లై, అది గుర్తుంచుకోండి. ఏది తీసుకున్నా ఇది బాగుంది అని మనం డిసైడింగ్ 100% చేయలేము. ఇట్ ఈస్ అన్ ఐడియల్ కండిషన్, నథింగ్ ఈజ్ ఐడియల్. కానీ 70%, 60%, 80% రీచ్ అయినట్టే. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇంకా మనం ఇంకొంచెం డెప్త్గా సెన్సార్స్, యాక్చువేటర్స్ ఇందాక డిస్కస్ చేశాం కదా, దానికి ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఇక్కడికి వరకు కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అండి, అర్థమైపోయిందా? నేను ఈరోజు డిస్కస్ చేసింది మీతో వాట్ ఈస్ ద సెన్సార్, ఫస్ట్ రికలెక్ట్ చేసుకున్నాను పాతవి. దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద సెన్సార్, 2 lines ఆఫ్ డెఫినేషన్, ట్రాన్స్డ్యూసర్ యూస్ చేసుకుని హౌ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అ మెజరబుల్ క్వాంటిటీ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ యాక్చువేటర్ ఈజ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పాను. నెక్స్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్లో 2 forms, ఆన్బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, ఇంటర్-ఇంటిగ్రేట్ ఆన్బోర్డ్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ఉన్నాయి. ఆన్బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ we call it as a device or board level. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ we call it as a product level. ఈ రెండింటి గురించి డెప్త్గా వెళ్ళాం. ఆన్బోర్డ్లో ఒక 5 types చూసాం, 5 varieties చూసాం, or 5 examples. అలాగే ఎక్స్టర్నల్లో కూడా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వీటిని కూడా మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ గురించి సెకండ్ యూనిట్లో మళ్ళీ ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని క్లారిఫై చేసుకుందాం. ఓకే,
నా సెన్సార్స్ అండ్ యాక్టివేటర్స్ చెప్పాను కదా, దానికి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అంటే మీకు కొంచెం విజువలైజ్ చేస్తే ఈజీగా గుర్తుంటుందని ఈ స్లైడ్స్ పెట్టాను. ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఇన్ విచ్ ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఎల్ఈడి. ఇక్కడ చూడండి అమ్మా, దిస్ ఈజ్ యువర్ ఎల్ఈడి. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను చెప్పేవి 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? యాక్చువేటర్స్, సెన్సార్. ఇప్పుడు ఎల్ఈడి చూడండి అమ్మా ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. ఎల్ఈడి వల్ల మనకి ఏం తెలుస్తుంది? ఫస్ట్ ఒక ఎల్ఈడి గ్లో అయింది అనుకోండి, ఏం తెలుస్తుంది? మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం స్విచ్ చేసాం, ఎల్ఈడి గ్లో అయింది అంటే ఏమని అర్థమైంది? ఇన్ఫర్మేషన్. సో ఈ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది అని తెలుస్తుంది. సో ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్, రైట్? ఇట్ ఈస్ అన్ output device. It is used for visual indications. Clear? It is used for visual indications. This is the first point. What is an LED? It is an output device. It is used for visual indications of any embedded system. ఏ embedded system అయినా సరే మనం పవర్ స్విచ్ ఆన్ చేయంగానే బల్బ్ వచ్చింది అని అంటే it is an output device. It indicates ఇది ఆన్ అయ్యింది, it is in active mode అని చెప్పింది. Next, it can also be used as an indicator for the status of various signals or situations. ఇప్పుడు మనం మోడెం ఏదైనా చూస్తారు, ఏం జరుగుతుంది దాంట్లో గ్రీన్ లైట్, బ్లూ లైట్, ఇలాంటి డిఫరెంట్గా లైట్స్ వేరీ అవుతుంది. ఆ కలర్ ఇండికేషన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది. సపోజ్ బ్లూ లైట్, మనం ఇండికేషన్ బట్టి ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఇండికేషన్స్ని బట్టి ఆ సిస్టమ్ ఏదైనా ఎర్రర్ వచ్చినా ఇక్కడ మనకి గ్లో అవ్వాల్సిన బల్బ్స్ కాకుండా వేరే ఎల్ఈడీస్ రిప్రజెంట్ అయినాయి అనుకోండి, సో ద సిస్టమ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎర్రర్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకుంటున్నాం? మళ్ళీ అగైన్ త్రూ విజువల్ ఇండికేషన్. క్లియర్? నెక్స్ట్, టిపికల్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సింపుల్గా when the device is on ఒక టైప్ ఆఫ్ లైట్ వస్తుంది, when the device is low ఒక టైప్ ఆఫ్ లైట్. ఇవన్నీ మనం ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి? when we are developing an embedded system, a prototype model. మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోటోటైప్ మోడల్ని డెవలప్ చేసుకునేటప్పుడు ఎల్ఈడి స్విచ్ చేయగానే గ్లో అయ్యేటట్టు, సపోజ్ ఇట్ నీడ్స్ సమ్ పవర్, దానికి కొంచెం ఛార్జింగ్ కావాలనుకోండి, ఇంకొక లైట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకుని గ్రీన్ లైట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ద ఛార్జింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, బ్లూ లైట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. అలా ఒక సెన్సార్ డివైసెస్ను ఎల్ఈడిని ఒక ఎంబెడెడ్ సిస్టంలో ఎల్ఈడిని అలా యూస్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఎల్ఈడి ఈజ్ వన్ ఆఫ్ ద సెన్సార్. ఓకే, నా సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ 7-segment ఎల్ఈడి డిస్ప్లే. మీరు చూసే ఉంటారు 7 segment. దిస్ పార్ట్ క్యాలిక్యులేటర్స్లో మీరు ఈజీగా అబ్జర్వ్ చేసి ఉంటారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ డన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఎస్టీఎల్డి కూడా మీరు చేస్తారు. ఇది ఏంటండి? దిస్ ఈజ్ యువర్ నెంబర్ రిప్రజెంటేషన్ 0. ఆ సెగ్మెంట్స్లో లైట్స్ గ్లోని బట్టి 0 నెంబర్ రిప్రజెంటేషన్, 1, 2 ఇవన్నీ కూడా ఈ సెగ్మెంట్స్, ఈ ఎల్ఈడి సెగ్మెంట్స్ని బట్టి వి డిసైడ్. క్లియర్? ద నెంబర్ విల్ బి డిస్ప్లేడ్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ alpha numeric character display. Okay, these are the examples. ఇవే ఎగ్జాంపుల్స్ రాయక్కర్లేదు, మీ ఇష్టం, మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. అండ్ అనదర్ ఇస్ యువర్ ఆప్టోకప్లర్. ఇప్పుడు ఆప్టోకప్లర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ సాలిడ్ స్టేట్ డివైస్. ఇట్ ఈస్ ఐసోలేటెడ్ ఇంటూ 2 పార్ట్స్గా ఐసోలేట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్, ఇట్ కంబైన్స్ అన్ ఎల్ఈడి అండ్ అ ఫోటో ట్రాన్సిస్టర్. ఏం చేస్తుంది? ఇప్పుడు ఎల్ఈడిని ఫోటో ట్రాన్సిస్టర్ని కలిపి ఒక చిన్న ప్యాకేజ్లో మనం చేసుకున్నప్పుడు we call it as an optocoupler. ఏం చేస్తుంది అసలు ఇది? ఫస్ట్, ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఆప్టోకప్లర్ ఈజ్ యూస్డ్ ఫర్ సప్రెసింగ్ ఇంటర్ఫేస్ ఇన్ డేటా కమ్యూనికేషన్ సర్క్యూట్ ఐసోలేషన్స్, హై వోల్టేజ్ సపరేషన్స్, ఇవన్నీ కూడా ఆప్టోకప్లర్ చేసే పనులు. క్లియర్? ఇట్ కెన్ ఆల్సో బీ యూస్డ్ యాజ్ అన్ ఇన్పుట్ సర్క్యూట్ అండ్ ఆల్సో కెన్ బీ యూస్డ్ యాజ్ అన్ అవుట్పుట్ సర్క్యూట్. సో ఐదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. కానీ ఆప్టోకప్లర్ ఏం చేస్తుంది? ఈ పాయింట్లో మీకు చెప్పాలనుకున్నది నేను ఏంటంటే, ఎల్ఈడి అనేది ఒక ఇండివిజువల్గా యూస్ చేసే సబ్ కాంపోనెంట్ మాత్రమే కాదు. ఎల్ఈడిని ఎప్పుడైతే ఫోటో ట్రాన్సిస్టర్తో లింక్ చేస్తామో అనదర్ న్యూ కాంపోనెంట్ దట్ ఈస్ యువర్ ఆప్టోకప్లర్ అనేది రైజ్ అవుతుంది. అలాగే మనకున్న సెన్సార్స్ని మనకు కావాల్సిన అప్లికేషన్కి తగ్గట్టు ఇంకొక దాంతో లింక్ చేసినప్పుడు యూ గెట్ అ డిఫరెంట్ సర్క్యూట్ ఆర్ డిఫరెంట్ సబ్ సిస్టమ్. ఓకే, ఆ పాయింట్ చెప్పడానికి optocoupler is one of the example. Okay, so these are the 3 points or some of the 3 examples. ఇంకా చాలా ఉంటాయి. మీరు స్టెప్పర్ మోటార్ కూడా తీసుకుని అనలైజ్ చేసుకోవచ్చు. బజర్, పుష్ బటన్ స్విచ్, కీబోర్డ్ కూడా అంతే. ప్రతిదీ కూడా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ సెన్సార్స్ అండ్ యాక్చువేటర్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చాట్ బాక్స్లో
టైప్ చేయండి అమ్మా, లేదా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. 1 minute చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఆర్ ఎనీ పాయింట్ మీకు రిపీట్ చేయాలి అనిపిస్తే, ఏదైనా పాయింట్ ఈరోజు క్లాస్లో అయినా ప్రీవియస్ క్లాస్లో అయినా మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే చెప్పండి. సో మనం డిస్కస్ చేసుకున్నది ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవి చెప్తాను వినండి. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసినాక సిలబస్ చూసుకుంటే, ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఓకే, మళ్ళీ ఇంకొకసారి ప్రీవియస్గా చెప్పమంటున్నారు. ఒకసారి చూడండి, ఫస్ట్ యూనిట్ మనం స్టార్ట్ చేయగానే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బేసిక్ హిస్టరీ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. క్లియర్? సో ఆఫ్టర్ బేసిక్ హిస్టరీ ఆఫ్ ఫస్ట్ నుంచి ఒకసారి వెళ్దామా. సో ఫస్ట్ purpose, ikkada purpose kanna mundu first we have entered into the basic history of embedded system. Clear? Next, history of embedded systems lo previously what is an embedded system kind start chesam. We have started with the system ante example watch ni తీసుకున్నాం. watch lo jarigedi enti, we are having some hardware elements. ఆ హార్డ్వేర్ ఎలిమెంట్స్ ఏదైనా ఉంటాయి. హార్డ్వేర్ అంటే ఎలిమెంట్స్ అంటే ఏముంది, స్మాల్ నీడిల్, బిగ్ నీడిల్, వేటి దేని ఇండికేట్ చేస్తున్నాయి, అవి దేని ప్రకారం రన్ అవుతున్నాయి. వీ నీడ్ టు ఫ్రేమ్ అప్ సమ్ రూల్స్. ఆ వాచ్ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే వీ నీడ్ టు ఫ్రేమ్ అప్ సమ్ రూల్స్. సో ఆ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకున్నాక అది ఒక ప్రాపర్గా రన్ అవుతుంది అంటే వీ కాల్ ఇట్ యాజ్ అ సిస్టమ్. దాన్ని సిస్టమ్ అంటారు. ఎప్పుడైతే దానికి మనం సాఫ్ట్వేర్ని అటాచ్ చేస్తాం, ఈ హార్డ్వేర్ దానికి సాఫ్ట్వేర్ని అటాచ్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ వల్ల జరిగేది ఏంటి, రియల్ టైం ప్రజెంట్ సినారియోని బట్టి, ప్రజెంట్ రిక్వైర్మెంట్ని బట్టి, ప్రజెంట్ అప్లికేషన్ని బట్టి ఆ వాచ్తో పాటు ఇంకా మనకు కావాల్సిన పారామీటర్స్ని కూడా యాడ్ చేసుకుని మనకి రిలేటెడ్గా అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ రిలేటెడ్గా మార్చుకున్నప్పుడు వి కాల్ ఇట్ యాజ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇప్పుడు వాచ్ని అలా మనం ఎంబెడెడ్ సిస్టమ్గా మార్చుకుంటే వి కాల్ ఇట్ యాజ్ అ ఫిట్బిట్. అర్థమైందా? వాచ్ ఈజ్ యువర్ సిస్టమ్, ఫిట్బిట్ ఈజ్ యువర్ ఎంబెడెడ్ సిస్టమ్. హోప్ యూ అండర్స్టూడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంది. తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద వాషింగ్ మెషిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. క్లియర్? సో వాషింగ్ మెషిన్లో జరిగేది, ఇప్పుడు వాషింగ్ మెషిన్ రికలెక్ట్ చేసుకోండి. వాషింగ్ మెషిన్లో సెన్సార్స్, యాక్చువేటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం, సిస్టమ్ స్టార్ట్ చేయగానే, వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేయగానే క్లోత్స్ అన్నీ మనం టర్బైన్లో వేయగానే ఏమవుతుంది, ఇట్ ఇండికేట్స్ ఓవర్లోడెడా, సరిపడా ఉందా కూడా మనకి ఇండికేటర్ ఉంటుంది. ఆ ఇండికేటర్ ఏంటది, దట్ ఈస్ యువర్ ఎల్ఈడి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా దాంట్లో ఇంపోజ్ చేసుకోండి. యూ విల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఇప్పుడు మనము ఆ సెన్సార్ ఏం చేస్తుంది, దాని వెయిట్ ఆఫ్ అ క్యాన్ డిసైడ్ చేసుకుని ఇట్ విల్ రిప్రజెంట్ ఎల్ఈడి గ్లో అవుతుంది. ఐఎమ్ రెడీ ఫర్ ద ఆపరేషన్ అని. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం పవర్ ఆన్ చేసేసినాక వి గో విత్ స్టార్ట్. ఆ స్టార్ట్ చేసేలోపు మనం ఇవన్నీ ప్రోగ్రామ్లు చేసేసుకుంటాం ఇంతకుముందే. అంటే సిస్టమ్ని వాషింగ్ మెషిన్ ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఏమని, ఇంత వెయిట్ ఉంటే దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ స్పిన్నింగ్, దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ రిన్సింగ్, దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ వాషింగ్ అని. Already suppose if a system runs for 40 minutes, it will divide into 3 parts. Clear? So inta okvela 40 minutes ki manam programmable cheste this much of time for washing, rinsing, spinning and cheppi decide ayipothe. So the system will get on. Alage after completion of the whole of the process LED malli glow ayi indicate chestundi the task has been completed. అర్థమైందా? ఇప్పుడు మనం పెట్టుకున్నవన్నీ కూడా ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఇవన్నీ కూడా ఇలా యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ one of the example I have taken washing machine. Then I have discussed about the constraints of embedded system. What is meant by constraints? The limitations. What are the limitations? Human interference అనేది ఉంటే ఇంకా బాగుంటుంది అన్నాను. అలాగే అనుకున్నట్టే ఎంబెడెడ్ సిస్టమ్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి దీని యొక్క ఎక్స్టెన్షన్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ IoT. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంబెడెడ్ సిస్టంలో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ తీసేసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగితే IoT అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే వైఫై ఫెసిలిటీ ఉన్నంత వరకు అంతా బాగుంటుంది. ఎప్పుడైతే నెట్ ఫెసిలిటీ ఉండదో ఎవ్రీ టైం వైఫై ఫెసిలిటీ వల్ల ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ద డేటా విల్ బి నోన్, ఎక్కడుంది సిచ్యువేషన్ తెలుస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ స్టాప్ అయిపోతుందో, వైఫై స్టాప్ అవుతుందో IoT అనేది ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ IoT. సో దాని దగ్గర నుంచి ఎంబెడెడ్ సిస్టమ్ కన్స్ట్రెంట్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎంటర్డ్ దిస్ పర్పస్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు డిఫరెంట్ ప్రాసెసర్స్.
ఈ ప్రాసెసర్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ అట్రిబ్యూట్స్, వాట్ ఈస్ మెంట్ బై అట్రిబ్యూట్, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో టైం అయిపోతుంది కాబట్టి మీకు ఇంకా ఏమన్నా